అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక విషయాన్ని, నా మీద జరుగుతున్నటువంటి ఒక భయంకరమైన కుట్రని మీ ముందు పెట్టడానికి నేను ఈ లైవ్లోనికి వచ్చాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనికి జాయిన్ కండి. నన్ను ఇష్టపడేవాళ్ళు, నన్ను అభిమానించేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు, నా మీద జరుగుతున్నటువంటి ఈ కుట్రను తెలుసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనికి రండి. ఒక్క నిమిషం కూడా సమయాన్ని వృధా చేయకుండా ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైవ్లోనికి రండి. హరిహర కళాభవన్లో జంట నగరాలకు సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. క్రైస్తవుల కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్కి అజయ్ బాబు కానీ వస్తే పర్మిషన్ క్యాన్సిల్ చేస్తామని పోలీసులు మాట్లాడుతున్నారు. ఈ కాన్ఫరెన్స్కి అజయ్ బాబు కానీ వస్తే ఇచ్చినటువంటి పర్మిషన్ని క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది అని పోలీసులు మాట్లాడుతున్నారు. ఎవరు కంప్లైంట్ చేశారు వాళ్ళకు అంటే, హైదరాబాద్ పట్టణంలో ములక్కాయల భాస్కర్ అనే ఒక వ్యక్తి, ములక్కాయల భాస్కరో తనను తాను బిషప్ అని చెప్పుకుంటూ ఉంటాడు. కరుణాకర్ సుగ్గునాకి మిత్రుడతను, శివశక్తి కరుణాకర్ సుగ్గునాకి మిత్రుడతను. మీరు థంబ్నెయిల్ మీద శివశక్తి కరుణాకర్ సుగ్గునాతో పాటు ఆ ములక్కాయల భాస్కర్ ఉన్నటువంటి విషయాన్ని మీరు చూడవచ్చు. వాళ్ళిద్దరూ కూడా మరి ఏం ఆలోచన చేశారో నాకు తెలియదు. ఈ ములక్కాయల భాస్కర్ అనే వ్యక్తి, ములక్కాయల భాస్కర్ అనే వ్యక్తి ఒక 200 మందితో సంతకాలు పెట్టించి ఒక కంప్లైంట్ రాసి కమిషనర్ గారికి ఇచ్చాడు. నా మీద ఏమని ఇచ్చాడు అంటే, కడపకి సంబంధించినటువంటి అభినయ్ దర్శనం, ఖమ్మానికి సంబంధించినటువంటి అజయ్ బాబు ఇద్దరూ కలిసి హైదరాబాద్లో క్రైస్తవ మీటింగ్ పేరుతో ఒక మీటింగ్ పెట్టి మతపరమైనటువంటి కలహాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ అజయ్ బాబు మీద ఆల్రెడీ ఇంతకు ముందే కేసులు ఉన్నాయి. ఇతను చెంచలు కూడా జైలుకి వెళ్ళాడు. జైలు మీద నుంచి ఇతను బయటకు వచ్చాడు. జైల్లో నుంచి ఇతను కండిషన్ మీద బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఇతను ఇంకా మీటింగుల పేరుతో తిరుగుతున్నాడు. ఇతన్ని హైదరాబాద్ రానివద్దు. ఒకవేళ హైదరాబాద్ వచ్చినా ఇతన్ని మీటింగ్కి రానియొద్దు, హరిహర కళాభవన్కి రానియొద్దు. వస్తే క్రైస్తవులందరూ కూడా ఇతని మాటలిని రెచ్చిపోయి బస్సులు బాలుగొడతారు. క్రైస్తవులందరూ కూడా ఇతని మాటలిని రెచ్చిపోయి రైల్వే స్టేషన్లు తగలబెడతారు. క్రైస్తవులందరూ కూడా ఇతని మాటలిని రెచ్చిపోయి ప్రభుత్వ కార్యాలయాల మీద దాడులు చేస్తారు. క్రైస్తవులందరూ కూడా ఇతని మాటలు విని రెచ్చిపోయి హిందూ సంస్థల మీద దాడులు చేస్తారు. క్రైస్తవులందరూ కూడా ఇతని మాటలు విని రెచ్చిపోయి అమ్మో ప్రాణాలు తీసేస్తారు, ఇక తగలబెట్టేసేస్తారు, రాళ్ళు ఇసురుతారు అన్నట్లుగా ఒక కంప్లైంట్ ఇచ్చాడండి ములక్కాయల భాస్కర్. నా మీద ఒక కంప్లైంట్ చేశాడు. అతను రాసినటువంటి ఆ కంప్లైంట్ చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. అరే ఏమంటారు, నర్సరీ చదువుకునే వాళ్ళ రాత ఇంకా బాగుంటుంది. ఎల్కేజీ యూకేజీ చదువుకునే వాళ్ళు రాసినా కొంచెం అర్థవంతంగా రాస్తారు. మరి ఎంత చిచ్చోరగా, ఎంత చిల్లరగా ఆలోచించారు అని అంటే, హైదరాబాద్ సభకి రావద్దు. అసలు విషయం ఏంటో చెప్తాను మీకు. నేను హైదరాబాద్ సభకి నేను ఎందుకు రావద్దు అని అంటే, హైదరాబాద్ మహానగరంలో, సికింద్రాబాద్ మహానగరంలో దాదాపు 500 పాస్టర్ల ఫెలోషిప్లు ఉన్నాయి. 500 పాస్టర్ల ఫెలోషిప్లకు సంబంధించి 25,000 మంది పాస్టర్లు అనధికారికంగా హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 8 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్లతో పాటుగా ఎమ్మెల్యేలు ఉన్నారు. హైదరాబాద్ ఈ నగర మహా కార్పొరేషన్లో సగం మంది కార్పొరేటర్లు బీజేపీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇక ఆర్ఎస్ఎస్, బజరంగ దళం, విశ్వ హిందూ పరిషత్తు, అనేక సంస్థలు హైదరాబాదు చుట్టూ మేఘాలు కమ్ముకున్నట్లుగా కమ్ముకొని ఉన్నాయి. నేనేమన్నాను అనంటే, రేపొద్దునే ఏదైనా కష్టం వస్తే ఇక్కడ బలైపోయేది ముందుగా పాస్టర్సే. డినామినేషన్లన్నింటినీ పక్కన పెట్టండి, సంఘ విభేదాలు, సంఘ శాఖలన్నింటినీ పక్కన పెట్టండి. మీరు సిఎస్ఐ వాళ్ళైనా, మీరు ఆర్సీఎం వాళ్ళైనా, మీరు లూథరన్ వాళ్ళైనా, మీరు పెంతుకోస్తు వాళ్ళైనా, మీరు కల్వరి టెంపుల్ వాళ్ళైనా, మీరు కల్వరి ప్రత్యక్షత వాళ్ళైనా, మీరెవరైనా కూడా మనం అందరం కలిసి ఒక తాటి మీద ఉందాం. మన తరపున మాట్లాడడానికి ఒక్క గొంతు కూడా లేదు. మన తరపున మాట్లాడడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. మన చర్చలు తగలబెట్టినా ఎవరు మాట్లాడట్లేదు. మన బైబిళ్ళు తగలబెట్టినా ఎవరు మాట్లాడట్లేదు. మన పాస్టర్స్ను ముక్కుకు నేలకి రాపించినా ఎవరు మాట్లాడట్లేదు. మన వాళ్ళని పట్టుకొని కొడుతున్నా ఎవరు మాట్లాడట్లేదు. దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్పి హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్నటువంటి దైవజనులందరినీ ఆహ్వానిస్తూ 25,000 మందిని కలవలేం కదండి. 25,000 మందిని ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి, నా బిడ్డ పెళ్ళికి మీరు రండి, నా కొడుకు పెళ్ళికి మీరు రండి, చీర సారా పెట్టి అందరినీ ఆహ్వానించలేం కదా. ఒక పోస్టర్ రిలీజ్ చేశాం.
దయచేసి హైదరాబాద్ మహాపట్నంలో ఉన్నటువంటి దైవజనులందరూ కూడా జరుగుతున్నటువంటి ఈ మీటింగ్కి రండి అని చెప్పాం. ఈ మీటింగ్కి తెలంగాణ నుంచి మాత్రమే కాదు, ఆంధ్ర నుంచి మాత్రమే కాదు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, యానం అనేక ప్రాంతాల నుంచి ప్రతినిధుల బృందాలు వస్తున్నాయి, పాస్టర్స్. అయితే జరుగుతున్నటువంటి ఈ మీటింగ్లో ములక్కాయల భాస్కర్ గారి ఫోటో వేయలేదట. మునగాల భాస్కర్ గారి బిషప్ గారట. మరి ఆయనకి బిషప్ ఎవడిచ్చాడో, ఆయన్ని బిషప్ పట్టా ఇచ్చి సన్మానించింది ఎవడో నాకు తెలియదు. ఒకవేళ ఇతను బిషప్ అయితే కరుణాకర్ సుగ్గునా దగ్గర ఇతనికి ఏం పని? కరుణాకర్ సుగ్గునా పక్కన నిలబడాల్సిన కర్మేం పట్టింది ఇతనికి? కరుణాకర్ సుగ్గునా చెప్పినట్లుగా వినాల్సిన కర్మేం పట్టింది ఇతనికి? కరుణాకర్ సుగ్గునాతో దొంగచాటుగా కావాల్సినటువంటి కర్మేం పట్టింది ఇతనికి? వీళ్ళందరూ కలిసి అజయ్ బాబు ఈరోజు జరిగే మీటింగ్కి రాకూడదు అని పోలీసులకు కంప్లైంట్ పెట్టారండి. వాస్తవం చెప్తున్నాను నేను. ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు అంటే, హరిహర కళాభవన్లో జరుగుతున్నటువంటి మీటింగ్కి మేము పర్మిషన్ ఇచ్చాము. మేము పర్మిషన్ తీసుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు పర్మిషన్ ఏం అడగట్లేదు, మేము ఎప్పుడో తీసుకున్నాం పర్మిషన్. హరిహర కళాభవన్లో జరుగుతున్నటువంటి మీటింగ్కి మీరు ఎవరైనా రావచ్చు, కానీ అజయ్ బాబు మాత్రం రావద్దు. ఎందుకంటే ఒక బిషప్ అని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి 200 మంది తన అనుచరులతో, ఏదో భారతీయ క్రిస్టియన్ కౌన్సిల్ ఏదో ఉందండి ఆయన పెట్టుకున్న పేరు. ఇవాళ ఇంటికి ఒక బిషప్ ఉన్నాడు కదా, మీకు తెలుసు కదా. బజార్కి ఒక బిషప్ అయిపోయారు. ఇవాళ 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇస్తే బిషప్ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కడు బిషప్పే. ఇంకా నయం పోపులు కొనుక్కునే అవకాశం లేదు కాబట్టి ఇలా ఉన్నాం. కానీ లేకపోతే అందరూ పోపులు అయిపోయేవాళ్ళు. ఇవాళ అక్కడెక్కడో ఇటలీలో, అక్కడెక్కడో ఆసియంకి సంబంధించిన పోపు ఉంటారు కదా. కానీ మన ప్రొటెస్టెంట్లకి ఇంటికి ఒక పోపు తయారయ్యేవాడే, కొనుక్కోవడమే కదా. డాక్టరేట్లు కొనుక్కోవచ్చు, బిషప్ సర్టిఫికేట్లు కొనుక్కోవచ్చు, రెవరెంట్ సర్టిఫికేట్లు కొనుక్కోవచ్చు. ఇట్లా కొనుక్కొచ్చుకున్నటువంటి బ్యాచ్లో నుంచి వచ్చాడు ఈ ములక్కాయల భాస్కర్. ఇప్పుడు అజయ్ బాబు రాకూడదు మీటింగ్కి. నేను అడుగుతా ఉన్నా, అజయ్ బాబు వస్తే పర్మిషన్ క్యాన్సిల్ చేస్తానంటున్నారు. సంతోషం. నేను రాకపోయినా సభ జరిగిద్ది. ఈ విషయం చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నా మీద కరుణాకర్ సుగ్గునా కంప్లైంట్ ఇచ్చాడు, హమారా ప్రసాద్ కంప్లైంట్ ఇచ్చాడు, లేకపోతే లలిత్ కుమార్ కంప్లైంట్ ఇచ్చాడు, లేకపోతే రాధా మనోహర్ దాస్ కంప్లైంట్ ఇచ్చాడు, హిందూ స్వామీజీలు కంప్లైంట్ ఇచ్చారు అని అంటే నేను ధైర్యంగా ఎదుర్కొంటాను. అది పెద్ద విషయం కాదు. కానీ నేను ఒక బిషప్ని అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి, ఈ హైదరాబాద్ మహానగరంలో నేను పెద్ద క్రైస్తవ నాయకుడిని అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఇవాళ కేవలం తనకి ఇన్విటేషన్ ఇవ్వలేదు, తన వర్గాన్ని సభకు పిలవలేదు అన్న ఒకే ఒక్క కారణాన నిన్నటి నుంచి కూడా నన్ను ఒక సంఘ విద్రోహ శక్తిలాగా క్రైస్తవుల ముందు చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అభినయ దర్శన్ ఒక సంఘ విద్రోహ శక్తిని చూపించినట్లుగా ప్రజల ముందు చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంత దారుణమైనటువంటి విషయం. బ్రదర్ ములక్కాయల భాస్కర్ గారు, మీరు వెళ్ళండి, నేను ఆగిపోతాను, ఇబ్బంది ఏం లేదు. సభకి మీరు వెళ్ళండి, మిమ్మల్ని కూర్చోబెడతారు. క్రైస్తవ సంఘం అనుభవిస్తున్నటువంటి బాధల గురించి మీరు మాట్లాడండి. నిన్న మన కరీంనగర్ జిల్లాలో గోదావరి కని దగ్గర బెల్లంపల్లి సంబంధించినటువంటి అబ్రహం అనే ఒక కుర్రాడు గోదావరి కనిలో బస్టాండ్లో కరపత్రాలు పంచుతూ ఉంటే, దేవునికి సంబంధించిన కరపత్రాలు, ఆ వ్యక్తిని పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ముక్కు నేలకి రాయించి జై శ్రీరామ్ అనే నినాదాలు చెప్పించి అతన్ని నోటుకొచ్చినట్లుగా తిట్టి అతని చేతిలో ఉండే దేవుని పత్రాలు అతనితోనే చింపించి అతన్ని అవమానించారు. మాట్లాడేవా ములక్కాయల భాస్కర్ ఈ విషయం గురించి? మాట్లాడేవా నాయన ములక్కాయల భాస్కర్ ఈ విషయం గురించి? ప్రవీణ్ పగడాల గారు అనుమానాస్పద స్థితిలో చనిపోతే ఆయన గురించి నేను మాట్లాడితే, ప్రవీణ్ పగడాల గారి చావును అడ్డు పెట్టుకొని ఇక్కడ ఆయన రాజకీయం చేస్తున్నాడని నా గురించి అంటున్నావు. తోటి దైవజనుడు చనిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటే నోరు తెరిచి ఒక్కసారైనా మీరు మాట్లాడారా? ములక్కాయల భాస్కర్ గారు నేను అడుగుతూ ఉన్నా. ఇవాళ కరుణాకర్ సుగ్గునా దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకునే బదులు మా దగ్గరికి వస్తే నేను కుర్చీ వేసి కూర్చోబెట్టి సన్మానం చేద్దాం కదా నీకు. ఇప్పుడు నీ ఫోటో వేయలేదు, అదేనా నీ బాధంతా? నిన్ను పిలవలేదు, నీ ఫోటో వేయలేదు, అదే కదా నీ బాధంతా. ఇప్పుడు చాట భారతం రాసి తిప్పుతున్నాడండి. చేతికొచ్చినట్లుగా రాసి తిప్పుతా ఉన్నాడు. ఇవాళ దాదాపు 4 రోజుల క్రితమే మేము పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాం. పర్మిషన్ తీసుకున్నటువంటి ఆ పర్మిషన్లో ఎవరు రావాలో ఎవరు రావద్దో చెప్తున్నారు వాళ్ళ పోలీసులు. అజయ్ బాబు రావద్దు అని అంటున్నారు. ఇవాళ చూడండి, ఎవరైతే అజయ్ బాబుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో హిందుత్వవాదులందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అజయ్ బాబుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే
హిందుత్వవాదులందరూ వాళ్ళకి అండగా నిలబడుతున్నారు. ఈ ములకాల భాస్కర్ గురించి మన లైవ్లోకి వచ్చి ఆయనకి సపోర్ట్గా కామెంట్లు పెడుతున్న వాళ్ళందరూ ఈ కరుణాకర్ బ్యాచ్. ఇవాళ ఎందుకంటే ప్రశ్నించే గొంతు అజయ్ బాబుది, ఇవాళ ఎదురు తిరిగే గొంతు అజయ్ బాబుది, ఇవాళ నిజాలు నిగ్గుదేల్చమని అడిగే గొంతు అజయ్ బాబుది, ఇవాళ ఎవరికైనా అన్యాయం జరిగితే ఎదురు నిలబడే గొంతు అజయ్ బాబుది. ఈ అజయ్ బాబుని దొంగ అనేవాడు దొంగ అంటాడు, లంగ అనేవాడు లంగ అంటాడు, మోసగాడు అనేవాడు మోసగాడు అంటాడు. నోటుకొచ్చినట్లుగా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే యావత్ క్రైస్తవ సమాజం తరపున నేను కొట్లాడుతున్నాను కాబట్టి, యావత్ క్రైస్తవ సమాజానికి నేను అండగా నిలబడుతున్నాను కాబట్టి ఇవాళ నన్ను టార్గెట్ చేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్తారు కదా, గొర్రెల కాపరిని కొట్టినప్పుడు గొర్రెల మంద చెదిరిపోతుంది అని. ఇవాళ మాట్లాడుతున్నటువంటి అజయ్ బాబు గొంతు నులిమేస్తే ఇంకెవడు మాట్లాడడానికి రాడు కదా. ఇది ఎంత దారుణమో మీరు చెప్పండి. ఇప్పుడు ఇతను ఒక బిషప్ అని చెప్పుకొని అజయ్ బాబు మీద, అభినయ్ దర్శన్ మీద కంప్లైంట్ పెట్టడం ఏంటంటే, హర్ష్ కుమార్ అన్న ఆల్రెడీ ఆంధ్ర నుంచి బయలుదేరారు మీటింగ్ కోసం. రంజిత్ తోఫిర్ గారు ఆల్రెడీ ఆయన టీంతో సిద్ధంగా ఉన్నారు. ఏఆర్ స్టీవెన్సన్ గారు ఆల్రెడీ సంగీత కార్యక్రమానికి బయలుదేరారు. ఇప్పుడు ఖమ్మంలో అంత పెద్ద ఎత్తున సభ జరిగిందండి. ఖమ్మం పట్టణంలో ఖమ్మం క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో అంత పెద్ద సభ జరిగింది. అక్కడ ఎన్ని గొడవలు జరిగాయంటే నాకు తెలియక అడుగుతాను. చీఫ్ గెస్ట్ నేనే కదా అక్కడ. ఖమ్మంలో ఏమైనా గొడవలు జరిగాయా? ఎవరైనా రోడ్డు మీద ధర్నా కూర్చున్నారా? ఎవరైనా రోడ్డు మీద ర్యాలీకి కూర్చున్నారా? ఎవరైనా నోటుకొచ్చినట్లుగా ప్రభుత్వాన్ని విమర్శించారా? ఏమైనా మాట్లాడినారా? ఎంత ప్రశాంతంగా, ఎంత పీస్ఫుల్గా అక్కడ మీటింగ్ జరిగిందండి. సరే, కడపలో అభినయ్ దర్శన్ మీటింగ్ పెట్టారు, సిపిఎఫ్ అభినయ్ దర్శన్. కడపకు కూడా వెళ్ళాను నేను అభినయ్ దర్శన్ అక్కడ ఉన్నాం. ఆ మీటింగ్లో కొన్ని వేల మంది అక్కడికి వచ్చారు. ఎన్ని గొడవలు జరిగాయండి అక్కడ? ఎంత పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి అక్కడ? బస్సులు ఏమైనా పాల్గొట్టారా? లారీలను పాల్గొట్టారా? గుడుల మీద దాడి చేశారా? గోపురాల మీద దాడి చేశారా? ఇతర దేవుళ్ళని ఏమైనా కించపరిచామా? ఇతర మతాలను ఏమైనా కించపరిచామా? ఎవరినైనా నోరు తెరిచి ఒక్క మాట అన్నామా? మరి ఇవాళ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి మీటింగ్ అజయ్ బాబు వస్తున్నాడు అనగానే అసలు మీటింగ్ పెట్టేదే అజయ్ బాబు. అజయ్ బాబు రాకుండా ఎలా ఉంటాడు? అసలు మీటింగ్ పెడుతుందే అభినయ్ దర్శనం, అజయ్ బాబు. వాళ్ళు రాకుండా ఎలా ఉంటారు? ఇవాళ అజయ్ బాబు రావద్దు అని అంటున్నారు. మరి ఎవరు మాట్లాడతారు? రేవంత్ రెడ్డి గారు వచ్చి మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాట్లాడతారా? అజయ్ బాబు రావద్దు క్రిస్టియన్ మీటింగ్కి. కరుణాకర్ సుగ్గున వచ్చి మాట్లాడతాడా? హమారా ప్రసాద్ వచ్చి మాట్లాడతాడా? క్రైస్తవులకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి రాధా మనోహర్ దాస్ వచ్చి మాట్లాడతాడా? ధర్మమార్గం భాస్కర్ రాజు వచ్చి మాట్లాడతాడా? లేకపోతే లలిత్ కుమార్ వచ్చి మాట్లాడతాడు? ఎవడు మాట్లాడతాడు? మరి క్రైస్తవులకు కష్టం వచ్చినప్పుడు క్రైస్తవ నాయకులే మాట్లాడతారు. కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవ నాయకులు అని చెప్పుకొని క్రైస్తవ సంఘాల దగ్గర నుంచి డబ్బు పీక్కొని తిని అలవాటు పడ్డాయి కొన్ని రాబందులు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్లో వీళ్ళ సపోర్ట్ లేకుండా అజయ్ బాబు అభినయ్ దర్శన్ కలిసి మీటింగ్ పెట్టి గ్రాండ్ సక్సెస్ అయితే రేపు మనల్ని ఎవడు డాకడో, రేపు మనల్ని ఎవడు పట్టించుకోడు, రేపు మనల్ని ఎవడు దగ్గరికి రానియడు అన్న భయం. ఆ భయంతో ఈ ములకాల భాస్కర్, మీరు తమ్లైన్ చూడండి, మీరు ఒకసారి తమ్లైన్ చూడండి. కరుణాకర్ సుగ్గున పక్కన ఏమాత్రం సిగ్గు శరం లేకుండా చేతులు కట్టుకుని నిలబడ్డాడే అతనే మునగాల భాస్కర్. సిగ్గు అనిపిస్తూ ఉంది నాకు. ఇంతకి దిగజారుతారా? వ్యక్తిత్వాన్ని ఇంతకి దిగజార్చుకుంటారా? ఇవాళ మీకు అజయ్ బాబు నాయకత్వంలో ఎదగడం ఇష్టం లేకపోతే, అజయ్ బాబు కంటే గొప్పగా మీరు పనిచేయండి, అజయ్ బాబు కంటే గొప్పగా మీరు మాట్లాడండి. నేను జైలుకి వెళ్ళొచ్చానన్నారు. దొంగతనం చేసి జైలుకి వెళ్ళా, నేను ఒక మనిషిని చంపి జైలుకి వెళ్ళా, నేను నోటుకొచ్చినట్లుగా మాట్లాడి జైలుకి వెళ్ళా. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువుకు విగ్రహం లేదు అన్న విషయం చెప్పినందుకు నన్ను జైల్లో పెట్టారు. మీకు తెలుసా విషయం? నేను ఒక దేవుని సేవకుడిగా బైబిల్లో ఉన్నదే చెప్పాను, ఆయనకి విగ్రహం ఉండదు అని. నువ్వు ఒప్పుకుంటావా? దానికి నన్ను జైల్లో పెట్టారు. బైబిల్ గ్రంథాన్ని నోటుకొచ్చినట్లుగా తిడుతూ ఉంటే మీ గ్రంథంలో ఉన్న భూతుల సంగతి ఏంటి అని ప్రశ్న అడిగాను. రియాక్షనే నేనేమల్లా, దానికి కేసు పెట్టారు నా మీద. కుట్రపూరితంగా నా మీద కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేయించారు. నా 40 సంవత్సరాల జీవితంలో నా మీద ఒక్క ఎఫ్ఐఆర్ కాల, నా 40 ఏళ్ళ జీవితంలో నా మీద ఎటువంటి ఎలిగేషన్ లేదు. నా మీద కేసు పడ్డామనుకున్నటువంటి బలమైన కారణం ఇవాళ క్రైస్తవుల పక్షాన వీడు మాట్లాడుతున్నాడు. మనకి ఎవరున్నారండి? వాళ్ళకి భారతీయ జనతా పార్టీ ఉంది, వాళ్ళకి ఆర్ఎస్ఎస్ ఉంది, వాళ్ళకి విశ్వ హిందూ పరిషత్ ఉంది, బజరంగ్ దళ్ ఉంది, అనేక సంస్థలు ఉన్నాయి. వాళ్ళకి ప్రధానమంత్రి వాళ్ళ మనిషి, రాష్ట్రపతి గారు వాళ్ళ మనిషి, కేంద్ర హోంమంత్రి వాళ్ళ మనిషి, ముఖ్యమంత్రులు వాళ్ళ మనుషులు, ఎస్పీలు వాళ్ళ మనుషులు, కలెక్టర్లు వాళ్ళ మనుషులు, న్యాయమూర్తులుగా ఉన్న వాళ్ళు వాళ్ళ మనుషులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఉన్నారు. ధనబలం, అధికార బలం, కులబలం అన్నీ వాళ్ళకు ఉన్నాయి. క్రైస్తవులకు ఏమున్నాయి? జరుగుతున్నటువంటి అన్యాయం ఇది అని గొంతు విప్పి అరవడం తప్ప మేమేం చేయగలుగుతున్నాం?
కనీసం కొట్టినప్పుడు ఏడవద్దా? దెబ్బ తగిలినప్పుడు అరవద్దా? ఇదే కదా నేను చేస్తోంది. నా మీద పడి ఏడుస్తారు ఎందుకు? నా మీద పడి ఏడుస్తారు ఎందుకు? పోనీ నేను మాట్లాడండి క్రైస్తవుల గురించి, మీరు మాట్లాడండి. నేను మాట్లాడండి క్రైస్తవుల గురించి. నాకు నాయకత్వం వద్దు. నాయకత్వం మీద నాకు ఏ రోజు సోకు లేదు. నాయకత్వం కావాలన్న కోరిక ఏ రోజు లేదు నాకు. మీరు మాట్లాడండి. ములక్కాయల భాస్కర్ గారు, మీరు మిమ్మల్ని సపోర్ట్ చేసిన 200 టీము, సంతకాలు పెట్టినటువంటి ఆ పండితులందరూ కలిసి భారతదేశంలో క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల గురించి మాట్లాడండి. క్రైస్తవులకు వ్యతిరేకంగా వచ్చిన మత మార్పిడి నిరోధక బిల్లుల గురించి మాట్లాడండి. ఛత్తీస్గఢ్లో పాస్టర్ తిమోతిని తుపాకీతో కాల్చి కత్తితో పొడిచి చంపారు, దాని గురించి మాట్లాడండి. జార్ఖండ్లో నరేంద్ర మిశ్రా మెడ నరకబోయారు, దాని గురించి మాట్లాడండి. బీహార్లో నితీష్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ మీద యాసిడ్ పోసి చంపారు, దాని గురించి మాట్లాడండి. తెలంగాణలో నిర్మల్ జిల్లా చందాపూర్లో పాస్టర్మ చనిపోతే శవాన్ని సమాధిలో నుంచి బయటికి తీసి ఊరవతలకి విసిరేశారు, దాని గురించి మాట్లాడండి. శంకర్పల్లిలో హైదరాబాద్లో 18 మందిని 300 మంది పట్టుకొని కొట్టారు, దాని గురించి మాట్లాడండి. క్రైస్తవుల్ని మాట్లాడండి. ప్రవీణ్ పగడాల అన్నగారి గురించి మాట్లాడండి. రేపొద్దున హిందుస్థాన్ అయితే భారతదేశాన్ని హిందుస్థాన్గా మారిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు. క్రైస్తవులకి ముస్లింలకు ఉండే ఓటు హక్కు రద్దు చేస్తామంటున్నారు. మనం కనీసం మాట్లాడే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు, దాని గురించి మాట్లాడండి. మాట్లాడండి. మీరే నాయకత్వంలో ఉండండి. ఆ కుర్చీల్లో మీరే కూర్చోండి. సమాధులు లాంటి కుర్చీల్లో మీరే కూర్చోండి. శవాలకేసే దండలు లాంటి దండలు మీరే వేసుకోండి. మీరే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకోండి, ఫోటోలు పెట్టుకోండి. మీరే నాయకత్వంలో ఉండండి. మేము వెనకొస్తాం కదా. మేము రావా? మేము వెనకే వస్తాం. మీరు మాట్లాడండి. పెద్దలు నెత్తి మీద జుట్టంతా రాలిపోయింది, పొట్ల పెంచారు, బట్టలు పెంచారు. మీరు మాట్లాడితే మేము వెనకొస్తాం కదా. అమ్మ పెట్టదు, అడుక్కొని తినేవదా? మీరు మాట్లాడరు, మాట్లాడేవాడిని మాట్లాడినవరా? ఇవాళ హరిహర కళాభవన్లో జరుగుతున్నటువంటి మీటింగ్కి సాయంత్రం పూట నేను రావడమే మీ సమస్య. హైకోర్టుకు సంబంధించినటువంటి మా న్యాయవాదులు, మా లీగల్ టీం పోలీస్ కమిషనర్ గారిని, ఏసీపీ గారిని కలవడానికి వెళుతున్నారు. పోలీస్ కమిషనర్ గారిని మా న్యాయవాదులు కలుస్తారు. ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారండి బాబు. పర్మిషన్ తీసుకున్నాక చేస్తున్న చికాకి ఇదంతా కూడా. అజయ్ బాబు రావద్దు, ఇది ఎక్కడ న్యాయం? ఒక సగటు పౌరుడిగా ఒక మీటింగ్కి అటెండ్ అయ్యే హక్కు నాకు లేదా? ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను ఎందుకు టార్చర్ పెడుతున్నారు? నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక క్రిస్టియన్ మీటింగ్కి ఒక క్రిస్టియన్ పాస్టర్ రావడం కూడా నిషేధించారా మీ పరిపాలనలో? డైరెక్షన్స్ మీరేమన్నా ఇచ్చారా పోలీసులకి? ఎవడో మేమంటే గిట్టని వాడి స్వలాభం కోసం దొంగ సంతకాలు పెట్టి ఒక కంప్లైంట్ ఇస్తే మీటింగ్ జరిపే వ్యక్తిని మీటింగ్కి రావద్దని చెప్పే హక్కు పోలీస్ డిపార్ట్మెంట్కి ఉందా నేను అడుగుతూ ఉన్నాను ఇవాళ. దయచేసి పోలీస్ మిత్రులు కూడా ఆలోచించాలి. నా వలన ఇంతకుముందు రాష్ట్రంలో ఎక్కడైనా గొడవలు జరిగాయా? నా వలన ఇంతకుముందు ఎక్కడైనా కొట్లాట్లు జరిగాయా? నా వలన ఇంతకుముందు ఎక్కడైనా ప్రాణాలు పోగొట్టుకున్నారా? నా వలన ఇంతకుముందు ఏ విధమైనటువంటి హింసైనా జరిగిందా? భారతదేశం కాదు, ప్రపంచ దేశాల్లో అనేక లక్షల మంది అభిమానించే క్రైస్తవ సేవకుడిని నేను. ఇవాళ నన్ను ఆపి మీరు చేయగలిగింది ఏమీ ఉండదు. అజయ్ బాబు రాకపోతే సభ ఫెయిల్ అవుతుందని మీరు అనుకుంటున్నారేమో. నేను వస్తే నేను ఒక్కడనే మాట్లాడతాను అక్కడ నా గురించి. నేను రాకపోతే సభలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా గురించే మాట్లాడతారు. నేను అక్కడికి రాకపోతే ఇది రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కుట్రగానే భావించాల్సి ఉంటుంది. నేను అక్కడికి రాకపోతే ఇది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న డ్రామాగానే భావించాల్సి ఉంటుంది. నేను అక్కడికి రాకపోతే అక్కడికి వచ్చిన రంజిత్ ఓఫిర్ గారైనా, హర్ష్ కుమార్ గారైనా, అభినయ్ గారైనా, జైభీమ్ టీవీ ఫౌండర్ శివ గారైనా, చిలక ప్రవీణ్ గారైనా, రాచపూడి ప్రదీప్ శ్యామ్ గారైనా, మార్క్ బాబు గారైనా, ఎవరైనా అజయ్ బాబు ఎందుకు రాలేదు, అజయ్ బాబుని ఎందుకు రానివ్వలేదు అని అడుగుతారు. నన్ను హీరోని చేయాలనుకుంటున్నారా మీరందరూ కలిసి నన్ను హీరోని చేయాలనుకుంటున్నారా? అక్కడికి వస్తున్నటువంటి ప్రజలందరూ కూడా అజయ్ బాబు ఏడి అని అడుగుతారు. అజయ్ బాబు అని ఎందుకు రాలేదు అని అడుగుతారు. దానికి మీరే సమాధానం చెప్తారు? ఒక పని చేయండి సార్, ఎన్కౌంటర్ చేసేసేయండి, నన్ను ఏదన్నా ఒక బలమైన కేసులో ఇరికిచ్చి చంపేసేయండి సార్. అప్పుడు క్రైస్తవుల తరపున ఎవరు మాట్లాడరు, అన్యాయాలకు ఎదురుగా నిలబడి ప్రశ్నించేవారు ఉండరు. ఇబ్బందులు ఎదురైతే పారిపోతారు అందరూ. నేను కూడా నా భార్య, నా 2 బిడ్డలు అనుకుంటే నాకు ఈ గొడవ ఎందుకు సార్? నేను చెప్తున్నాను, ఈ మీటింగ్ కోసం నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి అడగలేదు.
హైదరాబాద్లో హరిహర కళాభవన్లో జరుగుతుంది మీటింగు. నాకు ₹1 ఇవ్వండి అని నేను ఎవరిని అడగలేదు. ఫోన్పే పెట్టలేదు, గూగుల్ పే పెట్టలేదు, పేటిఎం పెట్టలేదు. ఎవరి దగ్గర నుంచి ₹1 తీసుకోలేదు. నేను కాదు, అభినయ్ కూడా తీసుకోలేదు. మేము మా సొంత ఖర్చులతో మీటింగ్ జరుపుతూ ఉన్నాం. క్రైస్తవుల ఐక్యత కొరకు ప్రయాసపడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ మాత్రమే కాదు, అనేక జిల్లా కేంద్రాల్లో ఈ మీటింగ్లు జరగబోతూ ఉన్నాయి. క్రైస్తవ్యానికి దిక్కు లేదు ఎవరు కూడా. క్రైస్తవులకు ఏం జరిగినా మాట్లాడడానికి వార్డు మెంబర్ కూడా లేడు, పంచాయతీ సర్పంచ్ కూడా లేడు, ఓ పార్టీ అధికార ప్రతినిధి లేడు, ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, మంత్రులు లేరు, ఎవరు లేరు. క్రైస్తవులకి ఏ కష్టం వచ్చినా మాట్లాడే దిక్కు లేదు క్రైస్తవులకి. మేము మాట్లాడుతున్నాం దేవుని వాక్యానికి లోబడి, రాజ్యాంగానికి లోబడి. మీరైనా రాజ్యాంగాన్ని దాటుతారేమో, మేము దాటం. చట్టాలకు లోబడి, ప్రభుత్వాలకు లోబడి, మాకున్నటువంటి వాక్ స్వాతంత్రపు హక్కును ఉపయోగించుకుని, మాకున్నటువంటి భావ ప్రకటన స్వాతంత్రపు హక్కును ఉపయోగించుకొని, మత స్వేచ్ఛ హక్కును ఉపయోగించుకొని మేము మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువును ఎంత ప్రేమించి ఆరాధిస్తామో అంబేద్కర్ గారిని అంతగా గౌరవిస్తాం. రాజ్యాంగానికి కట్టుబడి ఉండే తలలు మావి. వాళ్ళ నన్ను అజయ్ బాబుని టార్గెట్ చేయడం అది సమంజసం కాదండి. ఈ విషయం నేను మళ్ళీ చెప్తున్నాను. సభ ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది. ఈ ఎర్రప్పని వెంటనే అరెస్ట్ చేయాలి. అరే బాబు, ఒకసారి మునిగిన వాడికి ఇంకా చలే ఉంటుంది అయ్యా. నిండా మునిగాను, అరెస్ట్ చేశారు, నెత్తి మీద ఉండే జుట్టు తీశారు, ఎర్ర టెంట్లో నిలబెట్టారు. క్రైస్తవుల కోసం 100 సార్లు అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నా, క్రైస్తవుల కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా, అణగారిన వర్గాలైనటువంటి దళితుల కోసం చావడానికి సిద్ధంగా ఉన్నా, ఏ తప్పు చేయకుండానే నిందల పాలవుతున్న కొంతమంది ముస్లిం సహోదరుల కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా. నేనే కాదు, నా భార్య, నా బిడ్డలు కూడా చావడానికి సిద్ధంగా ఉంటారు. మేము వ్యవస్థ కోసం బ్రతుకుతున్నాం. ఏదో సంపాదించుకోవాలి, ఎమ్మెల్యే సీట్లో కూర్చోవాలి, ఎంపీ సీట్లో కూర్చోవాలి, ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలన్న దురాపేక్ష నాకు లేదు. ఆ ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. నా మాట కటువు. నేను మాట్లాడేటప్పుడు కొంచెం కటువుగా ఉంటుంది, కానీ ఎవరినైనా చిన్న మాట అంటే అంత దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. నేను ఎందుకు ఈ మాట అన్నాను అని నన్ను నోటుకొచ్చినట్లుగా అంటున్నారు. అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. నేను హిందువులకు వ్యతిరేకిని కాను. నేను హిందువులను దూషించడానికి లైవ్ పెట్టలేదు. హిందుత్వం పేరుతో మనుషులను చంపొద్దు అని అడుగుతున్నాను నేను. హిందూయిజం పేరుతో చర్చిలు పడగొట్టొద్దు అని అడుగుతున్నాను నేను. హిందూయిజం పేరుతో బైబిల్ తగలబెట్టొద్దు అని అడుగుతున్నాను నేను. హిందూయిజం పేరుతో క్రైస్తవుల ముఖాల మీద బొట్లు పెట్టకండి అని అడుగుతున్నాను నేను. మీరు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇవాళ మీరు నన్ను ఏదో శత్రువులాగా చూస్తున్నారు, కానీ హిందువులు ఎప్పుడు కూడా నాకు మిత్రులే. మామ హిందువు, నా అత్త హిందువు, నా బావ హిందువు, నా చెల్లి హిందువు. హిందువుల కుటుంబంలోనే బతికాము, హిందువులతోనే కలిసిమెలిసి బతకాలి రాబోయే కాలం అంతా. నేను హిందువులకు శత్రువుని కాను. ఏదైనా ఒక వ్యాఖ్య చేశాను అంటే హిందుత్వవాదం పేరుతో ఎవరైనా గలీజ్గా మాట్లాడినప్పుడు సమాధానం చెప్పడానికి ఆన్సర్ ఇచ్చాను తప్ప ఉద్దేశపూర్వకంగా నేను ఏ హిందువుని కించపరచను. హిందువులకు నేను వ్యతిరేకిని కాను. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు సాయంత్రం హరిహర కళాభవన్లో అజయ్ బాబు రాడు. ఏమైంది అయితే అజయ్ బాబు రాకపోతే అక్కడున్న ప్రతి ఒక్కడు ఒక అజయ్ బాబు లాగా మాట్లాడతాడు. అక్కడున్న ప్రతి చెల్లి ఒక అజయ్ బాబు లాగా మాట్లాడుతుంది. ఆ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరు ఒక అజయ్ బాబు లాగా మాట్లాడతారు. నేను రాకపోతే ఇంకా గ్రాండ్ సక్సెస్ అవుతుంది సభ. నన్ను మీరు ఆపితే ఇంకా గొప్ప సక్సెస్ అవుతుంది సభ. నేను చెప్తా ఉన్నా, హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులరా, ఈ ములక్కాయల భాస్కర్ బిషప్ ఏదో కొనుక్కొచ్చుకున్నట్లున్నాడు, 10,000 15,000 పెట్టే బిషప్ సర్టిఫికెట్ని. ఇలాంటి వాళ్ళని కొంచెం జాగ్రత్త, దూరంగా పెట్టండి కొంచెం. ఇలాంటి వాళ్ళ వల్ల సమాజానికి లాభం లేకపోగా నాయకత్వంలో ఉన్నటువంటి వ్యక్తులను చంపే ఇస్కరియోతు యోధా లాంటి వ్యక్తిత్వం కలిగిన వీళ్ళు కొంచెం దూరంగా పెట్టండి దయచేసి. నేను విషయాన్ని మీతో చెప్తున్నాను. అసలు చెప్పకూడదు అనుకున్నాను. సాయంత్రం పూట ఎట్టి పరిస్థితుల్లో సభకు నేను వస్తాను. ఒకవేళ ఈ ములక్కాయల భాస్కర్, కరుణాకర్ స్నేహితుడు ములక్కాయల భాస్కర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ని ఆధారంగా చేసుకుని నన్ను ఒకవేళ రావద్దన్న, ఆ సభ చుట్టే నా ప్రాణం తిరుగుతూ ఉంటుంది. ఇదే హైదరాబాద్లో సభ అయ్యే వరకు ఉంటాను. సభ పూర్తయిన తర్వాత బయటకు వచ్చిన జనాలనైనా కలుస్తాను. కానీ ప్రతి ఒక్కరూ సభకు రండి. ఏ ఒక్కరూ ఆక్కండి. ప్రతి అక్క, ప్రతి చెల్లి ఈ వీడియో హైదరాబాద్ పట్టణం నుంచి, సికింద్రాబాద్ పట్టణం నుంచి, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో హరిహర కళాభవన్లో జరగబోతున్నటువంటి మీటింగ్కి రండి. మనందరి ఐక్యతను చాటుకోవాల్సిన సమయం ఇది. ములక్కాయల భాస్కరో, వంకాయల భాస్కరో ఏదో చెప్పిండని మీరు ఎవరు భయపడద్దు, బాధపడద్దు. ఎట్టి పరిస్థితుల్లో నేను వస్తాను. హైకోర్టుకు సంబంధించిన న్యాయవాదులు చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ నేను రాలేకపోతే
వచ్చిన వాళ్ళైనా మాట్లాడతారు కనుక సభ ఆగదు, సభ ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సభకి రండి. మళ్ళీ అప్డేట్ మీకు ఇస్తాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.